సో ఒక ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ క్రియేట్ చేసి రెండు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి, ఓకేనా, ఏపీఎస్ ఎట్లా వర్క్ అవుతున్నాయి, ఏపీఎస్ నుంచి మనం ఎట్లా క్రెడ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, అదేవిధంగా మీరు క్లౌడ్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నారు, క్లౌడ్ నుంచి డేటా ఎట్లా యాక్సెస్ చేసుకుంటున్నారు. సో ఇది ఇట్లా అంటే మీ దగ్గర ఒకవేళ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అవుతే మీ దగ్గర టోటల్ ఫుల్ స్టాక్ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ క్లౌడ్, దాని తర్వాతకి డేటాబేస్ అంతా కూడా నీట్గా కనెక్ట్ అయ్యి అట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో పెట్టండి. అండ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఏ రోజుకి ఆ రోజుకి ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు చాలా గిటబ్స్ రిపోజిటరీస్ దొరుకుతాయండి. లైక్ జావా ప్రాజెక్ట్స్కి చాలా గిటబ్ రిపోజిటరీస్ దొరుకుతాయి. సో అక్కడ నుంచి మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ సెర్చ్ చేసుకొని